మన సీత మేడం మెసేజ్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరము ఇక్కడికి కలుసుకోవడానికి కారణమైన మన జీవితాన్ని వేస్ట్ కాకుండా సార్థకం చేసుకునేలా మనల్ని నడిపించిన మనందరి ప్రీతమ గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఈరోజు ఇక్కడికి వచ్చేదానికి కారణం ఎవరండి? పిఎంసి ఛానల్ చూడడం ద్వారా ఎంతోమంది ఇక్కడ మన ఈవెంట్లో పాల్గొనడం జరిగింది కదా. మనము ఇక్కడికి వచ్చాము ఎంతమంది? ఒక 250 మంది వస్తే ఈ కార్యక్రమాన్ని అంటే కాశీ యొక్క విశిష్టత, కాశీలో 9 రోజులు ఉన్న ధ్యాన అనుభవాలు ఎంత బాగున్నాయి. ఎంతోమంది ఆ ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ చూసి చాలా అద్భుతంగా ఉన్నాయి, మేము కూడా పాల్గొంటామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మాస్టర్స్, ఇంకొకటి, ప్రతిదీ మనం భౌతికంగానే చూస్తాం, కానీ ఇన్నర్గా చూస్తే యాస్ట్రల్గా ఎంత వర్క్ జరుగుతుంది అన్నది ఒక మాస్టరు వాళ్ళ అనుభవాన్ని నాకు షేర్ చేయడం జరిగింది. యూకొనండి శారదా మేడం, థర్డ్ ఐ మాస్టరు. మీరు అన్నపూర్ణాదేవి స్వయంగా చెప్పింది ఆవిడకి, మీరందరూ కూడా ఇంకా బయటే పరిగెడుతున్నారు, లోపల అంతర్ముఖం అవ్వండి అని చెప్పడం జరిగింది. ఇంకొకటి, ఇక్కడికి వచ్చిన ప్రతి పిరమిడ్ మాస్టర్కి అన్నపూర్ణాదేవి స్వయంగా వడ్డించి మనకి పెడుతున్నారంట. సో ఇన్ని రోజులుగా ఆవిడ ఇచ్చిన జ్ఞానాన్ని, ఆ ప్రసాదం తీసుకుంటున్నందుకు ఆవిడకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందాం ఫ్రెండ్స్. ఇంత చక్కటి కార్యక్రమానికి ఎందుకు అంటే, ఒక కార్యక్రమం చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు. మనదంతా కూడా వాలంటీర్ వర్క్ చేస్తాము, అవునా? మరి పిఎంసి ఛానల్ రన్ అవ్వాలి అంటే ఎలాగా? దానికి పత్రి గారు మనకి ఇచ్చిన మార్గము పిఎంసి ట్రస్ట్. అడుగు వెనక్కి వేయకుండా ప్రతి ఒక్కరూ కూడా అంబాసిడర్గా జాయిన్ అవ్వండి. అంబాసిడర్ అంటే ఏంటి? నేను పిఎంసి ఛానల్కి ఆర్థికంగా సహాయంగా నిలబడతాను, నేను సత్యానికి వారధుడిగా ఉంటాను, నేను అంబాసిడర్ని అంటే సత్యాన్ని తెలియజేయడానికి మీరు నిలబడారనమాట, ఫస్ట్ పర్సన్. ఇంత మంచి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటామా? మనీ అన్నది చూడకండి, ఇక్కడికి వచ్చారు మీరే, కానీ ఎంత పొందారు చెప్పండి? ఈవెంట్కి ఇంత అమౌంట్ అవుతుంది అని ఆగిపోయి ఉంటే ఎంత ఆనందాన్ని, ఎంత ఎంజాయ్మెంట్ని, ఎంత శక్తిని కోల్పోయి ఉంటాం. కాశీ అంటే దేవభూమి అంటారు, అవునా? ఎంతోమంది దేవతలు తిరుగుతూ ఉంటారు. అలాంటి భూమికి మనం వచ్చి ధ్యానం చేసి ఉన్నాము అంటే ఎవరు కారణము? పిఎంసి. మరి ఇది అందరికీ అందాలి అంటే ఏం చేయాలి? సారు పొద్దున చెప్తూనే ఉన్నారు, మన లైఫ్ ఆఫ్ పర్పస్ ఏంటి 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 అని. ఏంటి మనకు తెలీదా? అందరికీ ఒకటే పర్పస్ కదా, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అవునా? మరి ఆ 3 సాకారం కావాలి అంటే ఈ డిజిటల్ యుగంలో ఎంతవరకు చేయగలుగుతాము? కరోనా సమయంలో పత్రి గారు ఇచ్చిన మెసేజ్ ఎంతమంది మనం నిలబడ్డామండి, మానసిక ధైర్యం కలిగింది. మరి మన లాంటి వాళ్ళు ఎంతోమందికి చేరువవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఆలస్యం చేయకుండా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని అంబాసిడర్గా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇందులో స్వామి కార్యం స్వకార్యం అన్నట్టుగా మనము ఎలా అంటే అంబాసిడర్ అంటే 50,000 డొనేషన్ కలెక్ట్ చేసి పిఎంసి ట్రస్ట్కి పంపించాలి ఛానల్ నిర్వహణకై. దీని నిమిత్తము మనము 3 మీటింగ్లు శక్తి క్షేత్రంలో జరుపుకుంటాము. ఆ శక్తి క్షేత్రానికి వెళ్ళడం ద్వారా ఏం జరుగుతుందో అన్నది మీరు ప్రాక్టికల్గా ఈ 9 రోజులు మీరు చూశారు. మనం ప్రతి 4 నెలలకు ఒక మీటింగ్ పెట్టుకుంటాము. ఈసారి మార్చి 21, 22, 23 తారీఖుల్లో నైమిషారణ్యంలో జరుపుకుంటున్నాము ఫ్రెండ్స్. చక్కగా ఈరోజే మీరందరూ అంబాసిడర్గా జాయిన్ అయ్యి ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. మీతో పాటు ఒకరిని తీసుకురావచ్చు, రాను పోను ఛార్జీలు పెట్టుకుని రావడమే. అక్కడ అకామిడేషను, ఫుడ్ అంతా కూడా ట్రస్ట్ చూసుకుంటుంది. సో ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే అవకాశం అన్నది ఒక్కసారే డోర్ కొడుతుంది. సో మీరందరూ కూడా తెలుసుకొని ఇందులో జాయిన్ అయ్యి
మన పిఎంసి అభివృద్ధికై పనిచేస్తారని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను. ఇంకొకటి, మన పిఎంసి ఛానల్లో పుట్టినరోజు విషెస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్క మాస్టర్కి విషెస్ వస్తుంటే ఛానల్లో వాళ్ళ అనుభూతి ఏంటంటే పత్రిజీ సారే మాకు విష్ చేస్తున్నట్టుగా ఉంది అని. సో ఈ అనుభూతిని మీరందరూ పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పిఎంసి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పత్రిజీకి, మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ సీత మేడం. ఈ మాస్టరు ఎంత వర్క్ చేస్తున్నారో చెప్పనలేవు కాదు. స్త్రీ యొక్క శక్తి పిఎంసిలో ఒక మహాశక్తిగా ప్రజ్వరిల్లుతోంది. గట్టిగా చెప్పట్లు కొడదాం సీత మేడంకి.